నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. మనం ఇప్పుడు షాబాద్ మండలంలో ఉన్న షాబాద్లో ఒక దారుణం చోటు చేసుకుంది అనుకోవచ్చు. రాజ్ కుమార్ అనే వ్యక్తి ఒక 6గురిని కిరాతకంగా చంపడం జరిగింది. ఉన్న రాజ్ కుమార్ అదే కక్షతో పెట్టిన బాధితురాలిని కూడా అతి కిరాతకంగా చంపాడు. అలాగే అక్కడ బాధితురాలి అమ్మ నాయనమ్మని, అదే ఇంట్లో ఉన్న అమ్మ నాయనమ్మని కూడా కిరాతకంగా కత్తితో పొడిచి చంపడం జరిగింది. అక్కడి నుంచి బాధితురాలిని తీసుకొని దేవలాయి కూడా తన సొంత స్వగ్రామమైన దేవలాయి కూడా తీసుకుపోయి అక్కడ ఉన్న చెరువు పక్కన ఆ బాధితురాలను కూడా అతి కిరాతకంగా చంపాడు. అక్కడి నుంచి తన ఇంటికి 250 మీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ వైఫ్ సరితాని కూడా కత్తితో దాడి చేసి మరి అది విచక్షణారహితంగా కూడా చంపడం జరిగింది. తన ఇద్దరు కొడుకులను కూడా అతి కిరాతకంగా గొంతు కోసి మరి చంపడం జరిగింది. అయితే ఈ షాబాద్ మండలంలో ఇక్కడ చూసుకున్నట్లయితే షాబాద్ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఉద్రిక్తత అయితే నెలకొన్నది. చాలామంది కూడా అక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బాధితురాలు తరపున బంధువులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళ లేడీస్ చాలా మంది కూడా కన్నీటి సందర్భంలో మునిగిపోతున్నట్టు కూడా తెలుస్తూనే ఉంది. ఇక్కడ వెళ్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు జరిగింది ఇది? మా తెలియదు అయినా తెలియదు. మరి 6గురు అని అంటున్నారు కదా, టీవీలో ఇచ్చారు వాళ్ళు మాకు చుట్టాలు అవుతారు. చుట్టాలు అయితే ఎంతమంది ఉంటారు వాళ్ళు? తెలియదు. అంటే వాళ్ళ బాధితురాలు తరపున లేకపోతే ఎవరు? మా కోడలు తల్లిగారు అనుకోండి. కుమారా ఆయన పేరా బాడుకా ఆడెక్కడో మేము ఎవరమో ఆడెవడో మా ముక్క మీద తెలియదు. ఆడేమో మాదిగోడు మీ చాకలలో ఆ బాడుకావు రావాలి ముందుగాల. ఆ బాడుకా వస్తేనే ఇది దిగాలి. ఇంతకుముందు పాప వాళ్ళ తండ్రిని కూడా సంవత్సరం మాకు తెలియదు అసలు. రీసెంట్ గా మొన్న పాప మీద కేసు వేసేటప్పుడే వాడు అన్నాడంట, మీ మొగడిని చంపిన ఎట్లా మిమ్మల్ని అందరినీ కూడా చంపేసి అన్నాడంట. వాడు అట్లనే మా ఫోన్ చేసి మాట్లాడుతూ నాకు ఈ విషయం ఒక్కరోజు కూడా చెప్పలేరు. మొన్న మా ఆయన కూడా వచ్చిపోయిండు మాట్లాడడానికి. ఆ రోజు కూడా చెప్పలేను. ఆ రోజు చెప్పింటే నన్ను ఏమన్నా మాట్లాడేవాళ్ళం. తెలియదు, అసలు తెలియదు. ఆ పిల్లని టార్చర్ చేస్తుంటే ఇట్లా అన్ని విషయం అయితే తెలుసు. కాలేజ్ పని చేపించారు అట్లా చేసినందుకు. సరేలే మారింది కదా ఉన్నాడు, వాడు కూడా ఇల్లు చేంజ్ అయిపోయింది పోయిండు కదా అని మొన్న కూడా అడిగినా నేను. వచ్చింది ఆ పాప మొన్న మా ఇంటికి హాలిడేస్ లో 15 రోజులు వచ్చింది. మా అమ్మ కూడా వచ్చింది, పెద్దమ్మ వచ్చింది, ఉన్నారు పోయిండ్రు. మళ్ళీ మొన్న ఇంకో దావత్ కూడా పోయి వచ్చి 10 రోజులు. వాడు ఎట్లా వచ్చిండో మరి ఏం చేసిండో అర్థం అవుతలే. మా ఇంటి పక్కనే వాడి ఇల్లు. ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు ఆయన. అదే చేయలేరంట కదా, నాకు తెలియదు అసలు కేసు పెట్టింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాకనే తెలుసు కేసు పెట్టిరని. పాప నీకేమైతుంది? కోడలు, అన్న కూతురు. సొంత అన్న కూతురు. మా పెద్దమ్మ వాళ్ళకి పిల్లలు లేకపోతే నన్ను చిన్నప్పుడే తెచ్చేసుకొని పెంచుకోరు అనమాట. నేను 5 years నుంచి ఇక్కడనే మొత్తం చదువు పెళ్లి అంతా వాళ్ళే చేసి. మా పెద్దన్న వాళ్ళకి ఆడపిల్లలు లేక నన్ను పెంచుకున్నారు. నేను ఇక వాళ్ళ కూతురుగానే పెరిగిపోయాను, ఇక్కడనే ఉన్నా. ఎట్లుండేదమ్మా నీతో పాప? మంచిగానే ఉండే, నేను ఇక్కడే పెరిగిందని ఉండేదాన్ని, మంచిగానే ఉండే నాతో. నాకు ఆ అమ్మాయి నుంచి కూడా తెలియదు నాకు ఇట్లా అయ్యిందని కూడా. రీసెంట్ ఇట్లా కేసు అయ్యింది ఇట్లా అని అంటే ఇప్పుడు తెలుస్తుంది నాకు. అసలు ఏం జరిగిందని చెప్తున్నారు అంటే నైట్ పూట వచ్చిండు రాజ్ కుమార్, నైట్ పూట వచ్చిండు. తర్వాత వాళ్ళ అమ్మని డోర్ ఎవరు తీసిరో ఏమో ఎవరు తెలియదు. సిసి కెమెరా కూడా మొత్తం కనపడట్లేదు. ఆ పాపను గుంజుకపోయింది మాత్రమే కనిపిస్తుంది. ఆ సిసి కెమెరా కూడా ఆఫ్ చేసిండంట. వాళ్ళ ఇంటి సైడ్ కూడా ఉంది సిసి కెమెరా, మా ఇంటి పక్కన కూడా సిసి కెమెరా ఉంది. మరి ఆ అమ్మాయిని తీసుకుపోయేది మాత్రమే అందులో కనిపిస్తుంది తప్ప వాళ్ళని ఏం చేసిండో లోపల అర్థమవుతలేదు. బీర్ బాటిల్ కూడా ఏదో ముంగట కనబడుతుంది సిసి కెమెరాలో. డోర్ మా వదిన తీసినట్టుంది. మా వదిన తీసినాక మా పెద్దమ్మ కొంచెం లేట్ గా లేచినట్టుంది. ఫస్ట్ ఆమెను చంపేసినాక పెద్దమ్మ లేస్తుండేనేమో చంపేసినట్టున్నాడు వాడు. ఇంకో అమ్మాయి హ్యాండిక్యాప్, ఆ అమ్మాయికి ఏది తెలియదు, మాటలు రావు, నడవదు, చేయదు, ఏమి చేయదు. మనమే తినబెట్టాలా, మనమే వాష్రూమ్ కూడా చెప్పలేదు వస్తుందని. వాళ్ళిద్దరు తినబెట్టాలా, వాళ్ళిద్దరే స్నానం చేపియాలా, ఏది తెలియదు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంటి చెప్పండి. ఇట్లా అందరూ వేరు. ఇప్పుడు ఒక అన్న ఉన్నాడు, వాళ్ళు సిటీలోనే ఉంటాడు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళు 3 ఇక్కడనే ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నా, వాడికి మీద ఇట్లా అవుతుంది కదా, పిల్లని ఆడికేం చేంజ్ చేయండి, వేరే రూమ్ తీసుకొని ఉండండి, ఇడికేం చేంజ్ అవ్వండి, ఆ రూమ్ బాగలేదు అని చెప్తూనే ఉన్నా అడిగి నేను. వీళ్ళు వినక పోదాం అమ్మేస్తా, ఇల్లు అమ్మేస్తే ఎమ్మెల్యే అని మొన్న అన్నాడంట మా చిన్నన్న. ఇల్లు అమ్మేసి వేరే దగ్గర తీసుకుందాం అని అన్నాడంట. ఇంతలోనే ఇది జరిగిపోయింది.
ఇంకా ఏం తెలియదు. ఇంకా మ్యాటర్ అయితే వాళ్ళ నుంచి ఏమైందో ఏం కేసు పెట్టాలో మా అమ్మ వాళ్ళు వచ్చి కేసు పెట్టిరంట. అంటే ఆ పాపని తీసుకొని దేవలాయ కూడా చెరువు దగ్గర తీసుకుపోయిండు. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఫస్ట్ వాళ్ళని చంపేసి వచ్చి ఇక్కడ చంపాడంట అంటున్నారు కదా, న్యూస్ లో అదే వింటున్నారు తప్ప తెలియదు. చంపిన తర్వాతే అక్కడికి తీసుకుపోయి ఆ అమ్మాయిని అక్కడ ఊళ్ళో చెరువు దగ్గర తీసుకుపోయి చంపిండని చెప్పి అదే తెలుస్తుంది మాకు, న్యూస్ లో అదే తెలుస్తుంది. ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారా? వాడిని కూడా ఇట్లానే తీసుకురావాలా, మా ముంగట్నే వాడిని చంపాలా, వాడి కుటుంబాన్ని మా కుటుంబాన్ని ఎంత ఈ మ్యాటర్ కూడా ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి మధ్యలో ఇద్దరి మధ్యలో గొడవలు అయినాయి. ఆ దాని వల్ల అది కూడా లవ్ మ్యారేజే వాడిది, ఆమె చేసుకుంది కూడా లవ్ మ్యారేజే. ఇప్పుడు మా కోడల పైన వాడిండు. తర్వాత మా అన్నని కూడా అట్లాగే చేసిండని మాకు కేసు పెట్టినప్పుడు చెప్పిండు వాడు, నీ మొగడిని ఎట్లా చంపినో అప్పటిదాకా మాకు డౌటే రాలే అసలు. ఎందుకు అట్లా స్టోక్ లాగా వచ్చింది కదా ఆ రోజు అనేసి మేము అనుకున్నాం. ఇట్లా ఇంత ప్లానింగ్ చేసి ఇంత ప్లానింగ్ లా చేస్తాడు, ఇంటి పెద్ద మనిషిని చంపేసిన తర్వాత సహకారం లేకుండా అయితే చేయరని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే లోపల ఎవరైనా సహకరించి ఉండొచ్చు. ఇంకెవరు ఉన్నారు? ఉన్నరే ముగ్గురు వాళ్ళే కదా, మా వదిన మా పెద్దమ్మ పాపనే కదా, ఇంకెవరు లేదు. ఇంకా మగ మనిషి ఇంట్లో లేరు. ఎట్లా వచ్చిండొచ్చు? అంటే ఆ రోజు నైట్ కూడా బాగా తాగిచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. ఏమో ఇక మాకు తెలియదు. నాకు 3:30కి కాల్ చేస్తే నేను ఇమీడియట్ గా వచ్చేసినాం అక్కడ నుంచి, అంతే. ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు రాజ్ కుమార్? వాడు రావాలి, వాడి ఇటు చావాలి, అంతే. చావాలి, చంపుతాం మేము చంపుతాం. వాళ్ళ కుటుంబాన్ని ఉన్నాడు ఇన్ని ఉన్నారు. 6 అంటే మాటలు కాదు, ఏమన్నా మాట్లాడాయన ఏమి లేదు. అన్యాయంగా వాళ్ళు దగ్గరికి పోయినలు గారు అట్లనే కట్ చేయాలా. మా వాళ్ళని ఎట్లా కూరగాయలు కట్ చేసి కట్ చేసిండో వాడిని కూడా పాటుగా కట్ చేయాలా, అంతే. అది మేము కుటుంబాన్ని కూడా తీసుకురావాలి. పోలీసులు కూడా చాలా తప్పు ఉందంట. అదే మే 16వ తారీఖున పెట్టిన తర్వాత కూడా ఆయన అరెస్ట్ చేయలేదు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే మాకు ఇంత ప్రాబ్లం జరిగింది, లేకపోతే మాకు ఏదైనా న్యాయం జరిగేది. పోలీసులకి ఏం చేద్దాం? వాళ్ళకి కూడా శిక్ష చేయాలి.